చేసినందుకు పాలమూరు జిల్లా ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే నిన్నటి బంద్ విజయవంతం అయిన తర్వాత కొందరు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మరి వారందరికీ ఒక స్పష్టత ఇవ్వాలి కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నుండి మేము మాట్లాడుతూ ఉన్నాము. ప్రధానంగా మహబూబ్ నగర్ జిల్లాలో 40 లక్షల ఎకరాల సాగుకు అనుకూలమైనటువంటి భూమి ఉన్నది. కానీ ఇవాళటికి కూడా మనకు 7-8 లక్షల కంటే ఎక్కువ సాగవుతున్నటువంటి భూమి మహబూబ్ నగర్లో లేదు. అంటే భారీ నీటి ప్రాజెక్టులతో వచ్చేటటువంటి నీటితో సాగయ్యేటటువంటిది 7-8 లక్షలకు మించినటువంటి ఆయకట్టు లేదు. మరి 60 సంవత్సరాల ఆంధ్ర పాలనలో ఎందుకు ఇట్లా జరిగిందన్నటువంటి విషయాన్ని మనం ఉద్యమ కాలంలో కూడా స్పష్టంగా ప్రశ్నిస్తూ వచ్చినాం. ఇప్పుడు కూడా అదే మనం మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, అదేవిధంగా ఆంధ్ర ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నాం. ప్రధానంగా మహబూబ్ నగర్లో 40 లక్షల ఎకరాల భూమి ఉంటే అందులో 10 లక్షల ఎకరాలు ఇప్పుడు పెండింగ్లో ఉన్నటువంటి భీమా, కల్వకుర్తి, నెట్టేపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు ఫినిష్ చేస్తే ఒక 10 లక్షల ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ అవుతుంది. అదేవిధంగా ఇవాళ పాలమూరు ఎత్తిపోతల పథకం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఏదైతే కేసీఆర్ గారు ప్రవేశపెట్టారో దానితోని మరొక 7 లక్షల ఎకరాలు మహబూబ్ నగర్లో, 2,70,000 ఎకరాలు రంగారెడ్డిలో, 30,000 ఎకరాలు నల్గొండలో కూడా ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. అంతేకాకుండా ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మరి ఇదివరకే మహబూబ్ నగర్లో ఉన్నటువంటి గొలుసుకట్టు చెరువులు కానీ, మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ కానీ, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ అన్నీ కూడా రీఛార్జ్ అవుతాయి. తద్వారా ప్రతి ఊర్లో కూడా మరి మంచిగా పంటలు పండేటటువంటి ఆస్కారం ఉంటుంది. అంతేకాదు ఈసారి మొదటి దఫా జరిగినటువంటి మిషన్ కాకతీయలో దాదాపు 800 చెరువులను కూడా మహబూబ్ నగర్ జిల్లాలో మనం బాగు చేసుకోవడం జరిగింది. వీటన్నిటితో పాటు ఇవన్నీ తెలిసి కూడా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కొందరు ప్రజల్ని తప్పుదో పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి వారికి మా ప్రజలకు ఈ పచ్చబాసు భాగోతం తెలుసు. అయినప్పటికీ మళ్ళొకసారి పచ్చబాస్ గురించి చెప్పాలి కాబట్టి తెలంగాణ నీటి వనరుల విషయంలో ఆయన మనకు ఎంత అన్యాయం చేసిందో చెప్పాలి కాబట్టి ఇవాళ మాట్లాడడం జరుగుతూ ఉన్నది. మొట్టమొదటిగా మా నిజామాబాద్ జిల్లాకే ఎడతెగని అన్యాయం చంద్రబాబు నాయుడు గారు చేసిండ్రు. ఎందుకంటే ఎక్కడ నీళ్లు ఉన్నా లేకున్నా మా నిజాం నవాబులు కట్టించినటువంటి మా నిజాం సాగర్ ప్రాజెక్టుతోని దాదాపు 2,70,000 ఎకరాలు నిజామాబాద్ జిల్లాలో సాగయ్యేటటువంటి పరిస్థితి ఉండే. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత హైదరాబాద్కు మంచినీళ్ళు ఇవ్వాలన్నటువంటి విషయాన్ని ముందుకు తీసుకొచ్చి నిజాం సాగర్కు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా పనిచేస్తున్నటువంటి సింగూరుని తీసుకుపోయి హైదరాబాద్కు మంచినీళ్ళు తరలిస్తే ఇవాళ అక్కడ 2,70,000 ఎకరాల నుండి నెమ్మదిగా మొత్తం ఆయకట్టు తగ్గిపోయినటువంటి పరిస్థితి. పచ్చగా ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాను కరువు కోరల్లోకి నెట్టేసిందే చంద్రబాబు నాయుడు. అంతేకాదు నల్గొండ జిల్లాలో పులిచింతల ప్రాజెక్టు కడతా అని చెప్పి ఆల్రెడీ 10,000 ఎకరాల భూమి నాగార్జున సాగర్ నీటి కింద సాగులో ఉన్నటువంటి భూమిని ముంచేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. పంటలు పండుతున్నటువంటి పొలాలను ముంచి కొత్తగా సీమాంధ్ర రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఆనాడు పులిచింతల ప్రాజెక్టు కట్టిందే ఈ చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు పులిచింతలు అయితే ఏంది, దేవాదులు అయితే ఏంది, ఈ రెండిటితోని ఈపీసీ అనేటటువంటి విధానాన్ని ప్రవేశపెట్టి కమిషన్ల రాజ్యానికి తెరదీసిందే చంద్రబాబు నాయుడు. ఇంజనీరింగ్ అనేటటువంటిది, ప్రొక్యూర్మెంట్ అనేటటువంటిది ప్రభుత్వాలు చేయాల్సినటువంటి పని, కన్స్ట్రక్షన్ అనేటటువంటిది ప్రైవేట్ సంస్థలు టెండర్లు పిలిచి చేసుకోవాల్సినటువంటి పని. కానీ ఇంజనీరింగ్ను వాళ్ళకే అప్పచెప్పి, క్వాంటిటీస్ని వాళ్ళకే అప్పచెప్పి మొత్తంగా కమిషన్ల రాజ్యానికి తెరదీసినటువంటి వ్యక్తే చంద్రబాబు. మరి ఇవాళ పచ్చపాటి తమ్ముళ్ళు మా కేసీఆర్ గారిని అడుగుతూ ఉన్నారు, మీరు కొత్త ప్రాజెక్టులు కమిషన్ల కోసం కడుతున్నారా అని చెప్పి ఇకిలిస్తూ ఉన్నారు. వాళ్ళకు ఒకటే మాట చెప్తా ఉన్నాం, మీలాగా కమిషన్లు తీసుకునేటటువంటి అలవాట్లు మాకు లేవు, మీలాగా ప్రజలను వంచేటటువంటి అలవాట్లు మాకు లేదు. కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు, కేసీఆర్ గారు నిఖార్సుగా ఉండేటటువంటి మనిషి. అటువంటి మనిషికి కేవలం ప్రజలు బాగుండాలన్నటువంటి ఆలోచన తప్పితే ఇంకొకటి ఉండదు. ఇవాళ పాలమూరు జిల్లా ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం ప్రజాప్రతినిధులు అందరినీ కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆర్డీఎస్ విషయం మీరు ఎందుకు మాట్లాడతలేరు? అన్నిటి గురించి మాట్లాడారు. ఆర్డీఎస్ విషయం మాట్లాడితే మీ సొంత పార్టీలో ఉన్నటువంటి కేఈ కృష్ణమూర్తి గారు ఊరుకుంటారా? ఆయనకు భయపడి మీరు ఇవాళ మాట్లాడతలేరా? ఆర్డీఎస్ ప్రాజెక్ట్ని, మా నిజాం నవాబు కట్టినటువంటి ప్రాజెక్ట్ని ఆధునీకరించడం మానేసి రాయలసీమ వాళ్ళు వచ్చి బాంబులేసి తూములు వాళ్ళగొట్టి నీళ్ళు తీసుకుపోతుంటే చేత కాకుండా నోరు మూసుకొని పెదవులు మూసుకొని కూర్చున్నటువంటి నాయకులు మీరు ఇవాళ ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు?
అంతేకాదు ఆర్డీఎస్ నుంచి మా రైతులకు డైరెక్ట్గా నీళ్ళు ఇవ్వలేనటువంటి మీరు జూరాల నుంచి లింక్ కెనాల్ కలిపి జూరాల ఆయకట్టు కింద ఉన్నటువంటి రైతులకు కూడా అన్యాయం చేసినటువంటి నాయకులు మీరు. ఇవాళ ఎందుకు మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారని చెప్పి మిమ్మల్ని మేము సూటిగా అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని నేను 2 విషయాలు ప్రశ్నించదలుచుకున్నాను. ఆయన ఒక ఉత్తరం రాసిండు కేంద్రానికి, ఇవి కొత్త ప్రాజెక్టులు, వీటికి అనుమతి ఇవ్వద్దు అని చెప్పి రాయడం జరిగింది. కొత్త ప్రాజెక్టులు కాదు, పాత ప్రాజెక్టులు. మీ చిరకాల మిత్రుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడే జీవో ఇచ్చి వెళ్ళిపోయినారు అన్నటువంటి విషయం నిన్న మా ఇరిగేషన్ మంత్రి గారు స్పష్టంగా చెప్పారు. కాబట్టి దాని గురించి మళ్ళా చెప్పేది లేదు. కానీ ఇవాళ పోలవరం ప్రాజెక్టు మీరు నేషనల్ ప్రాజెక్ట్ హోదా తెచ్చుకున్నారు. పోలవరం ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్ట్ హోదా వస్తే వెంటనే ఎస్ఎల్బీసీ ఏదైతే ఉన్నదో దానికి 30 టీఎంసీలు కృష్ణా నీళ్లు మాకు అష్యూర్డ్ వాటర్ కింద వస్తుందని చెప్పి 1982లోనే మనందరం కూడా అఖిలపక్షం పెట్టుకొని నిర్ణయించుకోవడం జరిగింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. మీకు పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ వచ్చింది కదా, మరి మా ఎస్ఎల్బీసీకి 30 టీఎంసీ అష్యూర్డ్ వాటర్ ఇస్తా అని మీరు లెటర్ ఇస్తారా, ఇవ్వరా? దాని మీద మీ వైఖరి ఏమిటి? పాలమూరు ఎత్తిపోతల పథకానికి 70+20 టీఎంసీలు అంటే 90 టీఎంసీల నీళ్లు మాకు కావాలి. దానికి కావాల్సినటువంటి 299 టీఎంసీల అలొకేషన్ తెలంగాణకు ఉన్నది. దాంతోపాటు కృష్ణాలో సర్ప్లస్ వాటర్ కూడా ఉన్నది. సో మాకున్నటువంటి నీటినే హక్కుముక్తంగా ఇవాళ మేము ప్రాజెక్టు కట్టుకుంటా ఉన్నాం. ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యేలే మాట్లాడుతూ మేము పాలమూరుకు వ్యతిరేకం కాదన్నారు. సో ఆ ఎమ్మెల్యేలు ఒకటే అడుగుతా ఉన్నాం, మీ చంద్రబాబు నాయుడుని లెటర్ ఇవ్వమని చెప్పండి, తెలంగాణ ప్రజలను వచ్చి బ్రీఫ్ చేయమని చెప్పండి. ఆయనను చేస్తే ఆయన వైఖరి ఏందన్నటువంటిది కూడా మాకు అర్థమవుతుంది. ఇంకా మాట్లాడుతూ ఉన్నారు, రకరకాల అంశాల మీద మాట్లాడినరు. కానీ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అన్యాయాన్ని చెప్పుకుంటూ పోతే నిజానికి చాలా విషయాలు ఉన్నాయి. కాకపోతే పర్టికులర్గా నీటిపారుదల విషయంలో ఇంకొక విపరీతమైనటువంటి అంశాన్ని కూడా ముందుకు తీసుకొస్తా ఉన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ని ఏదో కేసీఆర్ గారు మొత్తంగా మారుస్తున్నారు, ఆదిలాబాద్ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని చెప్పి తెలంగాణ ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నాం, తుమ్మిడిహెట్టి దగ్గర సపరేట్గా ప్రాణహిత కోసం ఒక ప్రాజెక్టు కడతా ఉన్నాం. దానితోని ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు 50,000 ఎకరాలకు నీరు వస్తుంది. అంతేకాకుండా కాళేశ్వరం దగ్గర నుంచి దాదాపు సంవత్సరానికి 180 రోజులు నీళ్లు తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నిట్ట నిలువున నిజామాబాద్ని ఏదైతే ముంచిండ్రో ఆ నిజామాబాద్కు, నిజాం సాగర్కు, మన ఎస్ఆర్ఎస్పి కూడా కాళేశ్వరం దగ్గర తీసుకునేటటువంటి 160 టీఎంసీల నుంచి సంవత్సరం పొడుగుతా నీళ్లు నిలవ ఉంచుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ గారు తప్పితే ఇంకొకటి కాదు. కేసీఆర్ గారికి నిరంతరం కేవలం తెలంగాణ ఆత్మ మాత్రమే ఆవహించి ఉంటుంది. కాబట్టే తెలంగాణ ప్రజల పక్షాన పనిచేసేటటువంటి నాయకుడు కేసీఆర్ గారని అందరికీ సవినయంగా తెలియజేస్తూ మరొకసారి పాలమూరు జిల్లా ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.